హాయ్ అండి, ఎలా ఉన్నారు? సక్సెస్ఫుల్గా 4వ వారం సప్త శనివారాల పూజ కంప్లీట్ అయ్యింది. చూస్తూ ఉండగా 4వ వారం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం అలవాటైపోయింది కదా. తులసి మాతకి దీపారాధన చేశాను. ఈరోజు గుడిలో స్వామివారు ఉదయాన్నే అమ్మవారి డోర్ ఓపెన్ చేసి వెళ్ళారు. చక్కగా అమ్మవారు కూడా దర్శనం ఇచ్చింది. ఈరోజు కమలంలో పాండురంగన్ని ముగ్గుగా వేశాను, అలాగే చక్రం వేశాను. మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం టీవీలో చూపిస్తున్నారు. ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తున్నాను. ఈరోజు కన్నయ్య బ్లాక్ డ్రెస్ వేసుకొని చాలా అందంగా కనిపిస్తున్నారు. ఉదయాన్నే ఇంట్లో దీపం వెలుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నాను. ఈరోజు నేను కింద 2 పీటలు పెట్టేసి పైన ఒక పీట పెట్టి చేశాను. కానీ ఇలా కూడా చాలా ఇబ్బంది అయితే అనిపించింది. అందుకే 2 పీటల పైన చేసుకోవడం బెటర్ అనిపించింది అన్నమాట. ఇంకా బియ్యం కూడా నేను పీట మొత్తానికి వేయట్లేదు, ఓన్లీ ఫోటో కింద మాత్రమే వేశాను. ఎందుకంటే పీట మొత్తానికి బియ్యం వేస్తే ప్రమిదలు ప్రసాదాలు పెట్టడంలో కొంచెం ఇబ్బందిగా కలుగుతుందన్నమాట. ఈరోజు తులసి దళాలు కాస్త తక్కువగా దొరికినాయని చెప్పి నేను తులసి దళాలు అలాగే అందులో కాస్త పువ్వులు కలిపి మాలగా కట్టాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ పువ్వులు అంటే చామంతి పూలతో దండగా కట్టాను. ఫోటో పైన కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్ పూలతో చక్కగా అలంకరణ చేస్తున్నాను. స్వామివారు అలంకరణ ప్రియులు కాబట్టి ఎంత అలంకరణ చేసినా అంత అందంగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే ముడుపు కూడా ప్రతి వారం లాగే ముడుపు కూడా పెట్టాను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ కంప్లీట్ అయ్యింది. తలపై అక్షంతలు వేసుకొని అలాగే ఒక పువ్వు తలలో పెట్టుకున్నాను. వినాయకుడిని కదిలిస్తున్నాను అనమాట. వినాయకుడి పూజ కంప్లీట్ అయ్యింది. వినాయకుడి పూజ తర్వాత ఇప్పుడు స్వామివారి పూజ స్టార్ట్ చేయాలి. నేనైతే ఈ పూజను ఆన్లైన్లో వింటూ చేస్తాను. మీకు ఎవరికైనా కథ చదువుకోవడము వీళ్ళు అయితే గనక కథ చదువుకుంటూ చేయండి. వినాయకుడికి పెట్టిన తాంబూలం అలాగే ప్రసాదం తీసి పక్కన పెట్టి ఇంకా వినాయకుడిని యథాస్థానానికి పంపిస్తున్నాను. వినాయకుడి కింద పోసిన బియ్యము తాంబూలము ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు అంటే ఏ వారానికి ఆ వారమే ఏదైనా గుళ్ళో పంతులు గారికి ఇవ్వాలి అని చెప్తున్నారు కాబట్టి నేను ఆఖరి రోజున అన్నీ కలిపి ఒకేసారి ఇద్దామని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ అవుతుంది. ముందుగా వెంకటేశ్వర స్వామికి పూలతో అదాంగం పూజ చేస్తున్నాను. స్వామివారు ఈరోజు అన్ని ఎల్లో కలర్ పూలతోనే పూజ చేయించుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతో తులసి దళాలతో పూజ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో రాగి కాసులతో చేస్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం చేసిన సప్తదీపాలు ఉన్నాయి కదా, అవి వెలిగించిన తర్వాత స్వామివారికి నైవేద్యం ఆఫరింగ్ చేస్తున్నాను. మనం
మనం పెట్టే నైవేద్యాలను స్వీకరించుకొని పువ్వుతో స్వామివారికి 5 సార్లు చూపించేసి ఇప్పుడు గోవిందనామాలు చదువుకోవాలి. ప్రసాదాలు ఆఫర్ చేస్తూ తర్వాత ఉద్దరణితో స్వామివారి చేతులు కడుగుతున్నట్టుగా ఉద్దరణితో నీళ్ళు చూపించాలి. తర్వాత తాంబూలం ఇవ్వాలి స్వామికి. కర్పూర హారతి, పంచహారతి, తర్వాత ముత్యాల మంగళహారతి కూడా ఇస్తున్నాను స్వామికి. స్వామివారికి ముత్యాల హారతి అంటే ఎంతో ప్రీతికరం కదా, అందుకే ముత్యాల హారతి కూడా ఇస్తున్నాను. నాకు ఎప్పటికీ గుర్తుగా ఉండడం కోసం ఇదంతా నేను తీసుకుంటున్నాను. 4వ వారం పూజ ఇలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా చక్కగా జరిగింది. 5వ వారం పూజలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.